హలో డెవలపర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సెక్యూరిటీ సెషన్. సో కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి పైథాన్ లాంగ్వేజ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మన ఈ పైథాన్ ఫుల్ కోర్స్ అనేది ప్రతి టాపిక్ని కవర్ చేసుకుంటూ అండ్ ప్రతి టాపిక్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తాం. సో మన పైథాన్ ఫుల్ కోర్సు చాలా క్లియర్గా అండ్ ప్రతి టాపిక్ని టచ్ చేస్తూ దాని మీద ప్రాబ్లమ్స్ చేస్తూ ఎగ్జాంపుల్స్ కూడా చాలా చేస్తాం. సో అందరూ ఈజీగా నేర్చుకోవచ్చు అండ్ క్లారిటీగా ఉంటుంది. అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గో. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సెక్యూరిటీ సెషన్. ఈరోజు మనం టేకింగ్ యూజర్ ఇన్పుట్ గురించి తెలుసుకుంటాం. ద ఇన్పుట్ ఆఫ్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు గెట్ యూజర్ ఇన్పుట్. అంటే యూజర్ నుంచి మనం ఇన్పుట్స్ తీసుకొని అప్పుడు ప్రోగ్రామ్ అయితే రన్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూద్దాం ఫస్ట్, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ అని పెట్టి లోపల మనం ఒక స్ట్రింగ్ అయితే ఇవ్వచ్చు. ఎంటర్ యువర్ నేమ్ అనగానే అక్కడ నేమ్ ఇవ్వగానే మనకి యూజర్ నుంచి ఇన్పుట్ అయితే వస్తుంది. ప్రింట్ హలో అనేది పెట్టాను ఇక్కడ అండ్ కామా తీసుకొని నెక్స్ట్ మనం నేమ్ అని ఇస్తాం. అంటే నేమ్ ప్లేస్లో యూజర్ ఏ అయితే ఇన్పుట్ ఇస్తాడో దాన్ని ఇక్కడ ప్రింట్ చేస్తుంది. అవుట్పుట్ గెస్ చేయండి. ఒకసారి మనం కోడ్ రాస్తే మీకు బాగా అర్థమవుతుంది. విఎస్ కోడ్ అయితే ఓపెన్ చేస్తాను. ఫస్ట్ ఇందులో మనం నేమ్ ఈజ్ ఈక్వల్ అని పెట్టాం. నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్. సో ఇక్కడ మనం ఏదైనా కామెంట్ ఇవ్వచ్చు లేకపోతే నార్మల్గా వదిలేయచ్చు. సో ఇస్తే ఎంటర్ యువర్ నేమ్ అని ఇస్తా. సో ఎంటర్ యువర్ నేమ్ అని ఇచ్చా. సో యూజర్ని నేమ్ అడుగుతుంది. నెక్స్ట్ మనం ప్రింట్ చేయాలి. ప్రింట్ ఆఫ్ ఇందులో ఫస్ట్ మనం హలో అని ఇద్దాం. హలో అని ఇచ్చి నెక్స్ట్ కామా ఇస్తాం. ఇక్కడ నేమ్ అనేది పెడతాం. సో యూజరు ఏదైతే ఇన్పుట్ ఇస్తాడో దాన్ని ఇక్కడ ప్రింట్ చేస్తుంది. హలో ప్లస్ ఇది. ఓకేనా? ఒకసారి రన్ చేసి చూద్దాం. సో చూసారా, ఎంటర్ యువర్ నేమ్ అని అడుగుతుంది. సో అక్కడ మనం చెక్రిష్ విజన్ అని ఇచ్చి ఎంటర్ క్లిక్ చేద్దాం. సో ప్రింట్ చేసింది హలో చెక్రిష్ విజన్ అని. సో యూజర్ నుంచి ఇన్పుట్ ఎలా తీసుకుంటాం. ఒకవేళ ఇది జస్ట్ క్యారెక్టర్స్ అండ్ లెటర్స్ మాత్రమే తీసుకోవడానికి, ఒకవేళ మనం ఇంటీజర్స్ని తీసుకోవాలంటే ఇంకొకటి ఇక్కడ ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని పెట్టాలి. సో దాన్ని కూడా చూద్దాం. సో దీన్ని మళ్ళీ క్రియేట్ చేస్తాం ఒకసారి. సో ఏజ్ అని అర్థం. ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్. సో ఇందులో ఏజ్ అడుగుదాం. జస్ట్ ఎంటర్ యువర్ ఏజ్. ఓకే. సో ఇప్పుడు ఏజ్ అంటే నెంబర్స్లో ఇవ్వాలి కాబట్టి ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని పెట్టాను. ఇక్కడ ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ యూఆర్. సో కామేస్తాను. సో ఇక్కడ యూఆర్ అని పెట్టాను. యూఆర్ ఏజ్ అని పెడతాను. ఏజ్ అంటే అక్కడ మనం ఎంత ఏజ్ ఇస్తామో ఆ ఏజ్ ఇక్కడ ప్రింట్ అవ్వాలని అర్థం. యూఆర్ ఆర్ఎస్ ఇయర్స్ ఓల్డ్ అంటే ఇప్పుడు ఏమని రావాలి, యూఆర్ ఒక 15 ఇచ్చానంటే 15 ఇయర్స్ ఓల్డ్ అని వస్తుంది. సో అవుతుందో లేదో చూద్దాం. ఒకసారి రన్ చేద్దాం. సో ఎంటర్ యువర్ ఏజ్ అని అడిగింది. సో my age is 50. సో ఎంటర్. యు ఆర్ 15 ఇయర్స్ ఓల్డ్ అని ఇచ్చింది. చూసారా, ఇన్పుట్స్ని ఎలా తీసుకోవాలి. ఒకవేళ క్యారెక్టర్స్ని అయితే ఇంట్ ఆఫ్ అని పెట్టి తీసుకుంటాం. ఒకవేళ నెంబర్స్ అంటే ఇంటిజర్స్ కావాలంటే మనం ఇంట్ ఆఫ్ ఇన్పుట్. అలానే ఫ్లోట్ కూడా ఎఫ్ఎల్ఓటి ఫ్లోట్ అని ఇస్తాం. ఓకే. నెక్స్ట్ ఇంకా ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు మనం బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ చూద్దాం. చూసారు కదా, టేకింగ్ యూజర్ ఇన్పుట్ అంటే యూజర్స్ నుంచి ఇన్పుట్ని ఎలా తీసుకోవాలనేది ఇది. సో నెక్స్ట్ చూద్దాం. ఇఫ్ ఎల్స్ కండిషన్స్ అంటే ఇక్కడ కండిషన్ స్టేట్మెంట్స్ అయితే ఉంటాయి. సో అవేంటో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ప్రోగ్రామ్స్ కూడా రాద్దాం. కండిషన్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ సర్టెన్ బ్లాక్ ఆఫ్ కోడ్ బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ కండిషన్. అంటే మన స్పెసిఫిక్ కండిషన్ బట్టి ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే కండిషన్ ఓకే అయిందనుకో ఒకలాగా, అవ్వకపోతే ఒకలాగా అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇందులో మెయిన్గా 3 కీవర్డ్స్ అయితే ఉంటాయి. ఇఫ్, ఎలిఫ్, ఎల్స్. సో ఈ మూడును. సో వీటిని గుర్తుంచుకోండి. అండ్ మనం సింటాక్స్ చూద్దాం. ఫస్ట్ సింటాక్స్ వచ్చేసరికి ఫస్ట్ కండిషన్ స్టేట్మెంట్ అంటే కండిషన్ అయితే ఏంటి, ఇఫ్ కండిషన్ లేకపోతే ఎలిఫ్ కండిషన్, ఎల్స్ కండిషన్ అనేది ఫస్ట్ డినోట్ చేయాలి మనం స్టేట్మెంట్. సో ఆ లోపల మనం కండిషన్ అయితే రాయాలి. అండ్ దీన్ని కూడా చూద్దాం. ఫైనల్గా లాస్ట్లో మనం కాలంతో యాడ్ చేయాలి. ఇది దీని యొక్క సింటాక్స్. ఇఫ్ కండిషన్ కాలం. సో ఒక ప్రోగ్రామ్ రాస్తే మీకు అర్థమవుతుంది. ప్రాబ్లం 1.
ఆఫ్ చెకింగ్ ఇఫ్ ఏ నెంబర్ ఈజ్, సారీ ఇక్కడ రాంగ్ పడింది, పాజిటివ్, నెగిటివ్ ఆర్ జీరో. అంటే ఇచ్చిన నెంబరు పాజిటివా, నెగిటివా లేదా జీరో అని అడుగుతుంది. సో దాన్ని మనం చెక్ చేద్దాం. నమ్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని ఇచ్చారు. అంటే యూజర్ నుంచి ఒక ఇన్పుట్ తీసుకోవాలని అర్థం దీనికి. ఓకేనా, నంబర్ అంటే నమ్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ ఏ నంబర్. అంటే ఒక నంబర్ని తీసుకుంటే యూజర్ నుంచి. అది ఇక్కడ చూడండి మీరు, ఇదే కండిషన్. ఇఫ్ ఇచ్చాం, ఫైనల్గా కాలం కూడా పెట్టాం, మధ్యలో కండిషన్ చూసారా, నమ్ గ్రేటర్ దెన్ జీరో. అంటే ఇచ్చిన నెంబర్ అనేది జీరో కన్నా పెద్దదైతే అప్పుడు ఏమని ప్రింట్ చేయాలి, పాజిటివ్ నెంబర్ అని ప్రింట్ చేయాలి. ఒకవేళ ఎలిఫ్ అని ఇచ్చాను చూడు, అంటే ఇది కాకపోతే, అంటే ఈ కండిషన్ అనేది ఓకే అవ్వలేదు అనుకో, అంటే ఇచ్చిన నెంబరు జీరో కన్నా పెద్దది అవ్వలేదు అనుకో, సో ఇది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయి నెక్స్ట్ దాంట్లోకి వస్తుంది. అంటే ఎలిఫ్లో నమ్ లెస్ దెన్ జీరో అంటే, సారీ, నమ్ లెస్ దెన్ జీరో అంటే మనకి జీరో కన్నా చిన్నవి అనుకో, వాటిని నెగిటివ్ నెంబర్స్ అంటాం. ఓకేనా, ఒకవేళ పాజిటివ్ అంటే జీరో కన్నా పెద్దవి కాదు, జీరో కన్నా చిన్నది కూడా కాదనుకో నెంబరు, అప్పుడు డైరెక్ట్గా ఎల్స్లోకి వస్తుంది. ఎల్స్లో కండిషన్ ఉండదు, అంటే ఇవి ఏవి కాకపోతే డైరెక్ట్గా ఎల్స్ అని అర్థం, అంటే ప్రింట్ జీరో అని వస్తుంది. ఓకే, దాన్ని ఒకసారి మనం రన్ చేసి చూద్దాం. విఎస్ కోడ్ అయితే ఓపెన్ చేశాను. సో మనం ఇంకో ఫోల్డర్ని అయితే క్రియేట్ చేద్దాం, కండిషన్ స్టేట్మెంట్స్ అని. ఓకే, సో ఇందులో మనకి ఫైల్ ఉండాలి కాబట్టి, సో www.py పైథాన్ అని పెడతా. సో ఓకే, ఇది డిలీట్ చేద్దాం. సో ఇక్కడ రాద్దాం, ఇన్పుట్ తీసుకోవాలి యూజర్ నుంచి. సో దానికోసం నమ్ ఈజ్ ఈక్వల్ టు, అంటే నంబర్ కాబట్టి అని నమ్ ఈజ్ ఈక్వల్ టు, ఇంటీజర్ కాబట్టి ఇంట్ ఆఫ్ అని పెడదాం, ఇంట్ ఆఫ్ ఇన్పుట్. సో ఇన్పుట్ అడుగుతాం యూజర్ నుంచి. సో ఒక స్ట్రింగ్ ఇద్దాం, ఏంటి, ఎంటర్ ద నంబర్. ఓకే, ఎంటర్ అంటే యూజర్ని అడిగితే ఎంటర్ ద నంబర్ అంటే ఒక నంబర్ అనేది టైప్ చేస్తాడు యూజర్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఆ నెంబరు జీరో కన్నా పెద్దదా చిన్నదా అని తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఇఫ్ కండిషన్ రాదు. ఇఫ్ కండిషన్లో ఇఫ్ నమ్ అంటే తీసుకున్న నెంబర్ అనేది గ్రేటర్ దెన్ జీరో అయితే కాలం కూడా పెట్టాలి వెంటనే. ఓకే, తీసుకున్న నెంబరు జీరో కన్నా పెద్దదైతే అప్పుడు ఏం రావాలి, ఇక్కడ ఇండెంటేషన్ స్పేస్ అంటాం దీన్ని. అంటే డైరెక్ట్గా కాలం పెట్టి మనం ఎంటర్ క్లిక్ చేయగానే గ్యాప్తో అయితే వస్తుంది. ఈ ఫ్రంట్ గ్యాప్ అయితే ఉంచాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ఫ్రంట్ గ్యాప్ ఇవ్వలేదంటే 4 స్పేసెస్ ఇవ్వాలి. ఆ 4 స్పేసెస్ ఇవ్వలేదంటే మనకి ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకేనా, దాన్ని ఇండెంటేషన్ స్పేస్ అంటాం. సో ఇక్కడ రాద్దాం, ప్రింట్ ఆఫ్, ఇక్కడ రాద్దాం ఏమని, ఒకవేళ ఈ కండిషన్ ఓకే అయితే ఇది పాజిటివ్ నెంబర్ అని. ఓకే, సో నెక్స్ట్కి వెళ్దాం. అంటే నెంబర్ అనేది జీరో కన్నా పెద్దదైతే ప్రింట్ పాజిటివ్ నెంబర్ అని ప్రింట్ చేద్దాం. ఒకవేళ కాలేదనుకో, ఇది ఒకవేళ కండిషన్ కాలేదనుకో నెక్స్ట్ కండిషన్లోకి వస్తుంది. అప్పుడు ఏంటి, ఇక్కడ ఎలిఫ్ అనేస్తా. ఎలిఫ్ కూడా కండిషన్ రాయాలి, నమ్ లెస్ దెన్ జీరో అయితే. ఓకేనా, అంటే జీరో కన్నా చిన్నది అయితే అక్కడ మనం ప్రింట్ ఆఫ్ అది నెగిటివ్ నెంబర్ అవుతుంది. అంటే జీరో కన్నా చిన్న నెగిటివ్ నెంబర్స్ కదా అన్ని, నెగిటివ్ నంబర్. ఓకే, నెగిటివ్ నెంబర్ అని వస్తుంది. చూసారా, ఇక్కడ ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఈ స్పేస్ అనేది ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వలేదనుకో మనకి ఎర్రర్ వస్తుంది. 1 2 3 4 స్పేసెస్ అయితే ఇవ్వాలి ఒకవేళ అది డైరెక్ట్గా తీసుకోకపోతే. ఓకేనా, ఇది మాత్రం మర్చిపోకండి ఎప్పుడు కూడా, దాన్ని ఇండెంటేషన్ స్పేస్ అంటాం. సో నెక్స్ట్ రాద్దాం, అంటే ఒకవేళ ఈ కండిషన్ ఓకే అవ్వలేదు, ఈ కండిషన్ అవ్వలేదంటే ఇంకొక ఏదో చాయిస్ ఉందని అర్థం. అంటే ఒకవేళ ఈ రెండు అవ్వలేదనుకో ఏంటి, జీరో కన్నా చిన్నది కాలేదు, జీరో కన్నా పెద్దది కాలేదనుకో అది జీరో అని అర్థం కదా. సో దానికోసం ఎల్స్ అని అర్థం. సో దీనికి మనం కండిషన్ రాయం ఇంకెందుకంటే ఆల్రెడీ కండిషన్ ఈ రెండు కాకపోతే లాస్ట్ ఫైనల్ ఇదే. సో దాన్ని ఏముందాం, సో ప్రింట్ ఆఫ్ జీరో అంటే ఇచ్చిన నెంబర్ అనేది జీరో అని అర్థం. ఓకేనా, సో ఒకసారి ప్రింట్ చేద్దాం. Ctrl+S సేవ్ చేశాను. ప్రింట్ చేస్తే ఒకసారి రన్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ అడుగుతుంది ఎంటర్ ద నెంబర్ అని. నేను సపోజ్ 50 ఇస్తాను.
మనకి నార్మల్గా ఇది ఏమని ఇవ్వాలి, 50 అనేది మనకి పాజిటివ్ నెంబర్. ఓకే, సో ఎంటర్ క్లిక్ చేస్తాను. పాజిటివ్ నెంబర్ అని ఇచ్చింది చూసారా, 50 అనేది పాజిటివ్ నెంబర్. ఇంకోసారి రన్ చేసి చూద్దాం. సో ఎంటర్ ద నెంబర్ అని ఇచ్చింది. ఇప్పుడు నేను -14 వేస్తాను. ఇదేమైనా ఇవ్వాలి మనకి, నెగిటివ్ నెంబర్ అని ఇవ్వాలి. సో ఎంటర్ క్లిక్ చేద్దాం. చూసారా, నెగిటివ్ నెంబర్ అని ఇచ్చింది. సో ఇంకోసారి ట్రై చేద్దాం. మళ్ళీ రన్ చేశాను. ఇక్కడ ఎంటర్ ద నెంబర్ అని అడిగింది, 0 అని వేద్దాం. ఎంటర్ క్లిక్ చేద్దాం. ఇచ్చిన నెంబర్ 0 అని చెప్తుంది. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ అర్థమై ఉంటుంది మీకు. ఈసారి ముందు ఇన్పుట్ తీసుకుంటాం, ఒక ఇఫ్ కండిషన్ అనేది రాసి, ఇఫ్ పెట్టి కండిషన్ రాస్తాం. అది ఒకవేళ ఓకే అయితే ప్రింట్ అంటే పాజిటివ్ నెంబర్. ఒకవేళ ఎల్స్ అనేది ఇంకోటి, అంటే ఈ కండిషన్ అవ్వకపోతే నెక్స్ట్ కండిషన్ ఇంకోటి ఉంటే అప్పుడు ఎలిఫ్ అంటాం. ఒకవేళ ఈ రెండు కాదంటే ఎల్స్లో ఇంకొక కండిషన్ రాస్తాం. ఓకే, ఫైనల్గా ప్రింట్ రాసుకుంటాం. ప్రింట్లో మనం ఓవర్ ద ప్రోగ్రామ్ ఏదైనా రాసుకోవచ్చు. అది మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇంకా చెప్పను. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూసే కన్నా ముందు మనం డిసిజన్ మేకింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అంటే సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ విత్ స్టెప్ బై స్టెప్ యూజింగ్ గివెన్ డేటా. అంటే ఇచ్చిన డేటాని యూజ్ చేసుకుని, అంటే ఇన్పుట్ని యూజ్ చేసుకొని మనం అవుట్పుట్ని అయితే తీసుకురావాలి. అదే కదా ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే. సో అది 3 స్టెప్స్ కింద ఉంటుంది. స్టెప్ 1 వచ్చేసరికి ఇన్పుట్. అంటే ఇచ్చిన ఇన్పుట్ ఏంటి, ఒక ఇన్పుట్ ఏంటో ముందు మనం తెలుసుకోవాలి క్లారిటీగా. నెక్స్ట్ ప్రాసెస్, మనం కోడ్ రాస్తాం, ఆ ప్రాసెస్ అంతా మనం చేస్తాం, ఇది మనకు తెలుసు. ఫైనల్గా మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్, అంటే అవుట్పుట్ ఏమొస్తుందో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయాలి, ఇలా రావచ్చు అని. సో అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది తీసుకునే ఇన్పుట్, కావాల్సిన అవుట్పుట్, దీని మధ్య మనం ఏం ప్రాసెస్ చేయాలని. దీన్ని డెసిజన్ మేకింగ్ అంటాం. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ చూసినప్పుడు మీకు బాగా అర్థమవుతుంది, చూద్దాం. అది ప్రాబ్లమ్ 2, చెక్ ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్. అంటే తీసుకున్న నెంబర్ అనేది ఈవెన్ ఆడ్ అని చెక్ చేయాలి. ఫస్ట్ ఇన్పుట్ ఏంటో చూద్దాం. 5 కానీ లేదా టేకింగ్ ఫ్రమ్ యూజర్ నుంచి మనం ఏదో ఒక నెంబర్ తీసుకోవాలి. ఒకవేళ 5 తీసుకున్నాం అనుకో, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంటో చూడాలి. అంటే ఒకవేళ 5 అయితే ఈజ్ ఆడ్ అని రావాలి. ఒకవేళ ఇది 4 అనుకో, ఈజ్ ఈవెన్ అని రావాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి, ప్రోగ్రామ్ చూడండి ఒకసారి. నమ్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని ఎంటర్ ఏ నెంబర్ అని ఒకటి అడుగుతాం. అంటే యూజర్ నుంచి ఒక నెంబర్ అనేది మనం ఇన్పుట్ కింద అడగాలి. సో ఈ ఫస్ట్ లైన్ ఆఫ్ 4 రాస్తే అడుగుతాం. నెక్స్ట్ మనం ఇఫ్ అని పెడతాం. అంటే కండిషన్ ఏంటి, ఇఫ్ కండిషన్ రాయాలి. నమ్ మాడ్యులస్ ఆఫ్ 2, అంటే ఇచ్చిన నమ్ అనేది 2తో మాడ్యులస్ అంటే డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది 0 వచ్చింది అనుకో, అప్పుడు ఇది 0 0 0 సమానం అవుతుంది. కాబట్టి ఈ కండిషన్ అనేది అప్లై అవుతుంది. ఈ కండిషన్ ఓకే అయింది కాబట్టి ఆ కింద ఉన్న ప్రింట్ ఆఫ్ నమ్ ఈజ్ ఈవెన్, అంటే ఇచ్చిన నెంబర్ అనేది ఈవెన్ అని చెప్తుంది. అంటే మనకి డివైడ్ జరిగినప్పుడు మాడ్యులస్ అంటే అదే, రిమైండర్ అనేది 0 వచ్చిందా అది ఈవెన్ అవుతుంది. ఒకవేళ రాలేదంటే, ఇప్పుడు 5 తీసుకున్నాం అనుకో, 5 డివైడెడ్ బై 2 అనుకో, 2 1 2 2 4, ఇంకా 1 మిగులుతుంది, అది రిమైండర్ అంటాం. దాన్ని అప్పుడు 0కి సమానం అవ్వదు ఆ 1 అనేది. అప్పుడు డైరెక్టర్గా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. ఎల్స్ నమ్ ఈజ్ ఆడ్, ఆ నెంబర్ ఆడ్ అని చెప్పేస్తుంది. ఇక్కడ ఎల్స్ అనేది ఎలిఫ్ అనేది ఎందుకు వాడలేదంటే, మనకు ఒక కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు అనుకో, ఖచ్చితంగా ఇంకో కండిషన్ సాటిస్ఫై అయిపోద్ది. సో అందుకే ఇక్కడ ఎలిఫ్ అనేది వాడలేదు. ఓకేనా, ఇంకా ముందు ముందు ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటే తెలుస్తుంది. ఓకే, ఇది ఒకసారి ప్రోగ్రామ్ చేసి చూద్దాం. సో దీన్ని ఒకసారి డిలీట్ చేస్తాను. ఇన్పుట్ అలాగే ఉంచుదాం, ఎందుకంటే యూజర్ నుంచి ఒక ఇన్పుట్ అడగాలి కాబట్టి. సో ఇక్కడ ఇఫ్ కండిషన్ రాయాలి. ఇఫ్ నమ్ ఈజ్ ఈక్వల్ టు నమ్ మాడ్యులస్ ఆఫ్ 2, అంటే 2తో డివైడ్ అయిపోయినప్పుడు 0కి సమానం అయ్యాలి. చూద్దాం, 0కి సమానం అవడం అంటే వచ్చిన రిమైండర్ అనేది 0కి సమానం అయితే అప్పుడు మనకి ఆ కండిషన్ అనేది అప్లై అవునట్టు. సో ఇక్కడ మనం ఫైనల్గా కాలంతో ఎంటర్ చేయాలి. అంటే ఎంటర్ క్లిక్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ ఇక్కడ నమ్ అనేది, అంటే ఇచ్చిన నెంబరు డబుల్ కోట్స్లో రాయాలి. ఈజ్ ఈవెన్, అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతే అది ఈవెన్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఇంకోటి రాద్దాం. ఎల్స్ ఏంటి, ఒకవేళ కండిషన్ అవ్వలేదనుకో, డైరెక్ట్గా మనం ప్రింట్ చేసేయచ్చు ఏంటంటే అది ఈవెన్ అని. నమ్ ఈజ్ ఆడ్, అంటే ఇచ్చిన నెంబర్ అనేది ఆడ్ అని చెప్తుంది. ఓకే, ఒకసారి ప్రింట్ చేద్దాం. మనం Ctrl+S సేవ్ చేశాను, ప్రింట్ చేద్దాం.
ఎంటర్ ద నెంబర్, ఒక నెంబర్ ర్యాండమ్గా 15 తీసుకున్నాం. 15 అనేది మనకేంటి ఆడే కదా, ఈవెన్ కాదు కదా ఆడు. ఇప్పుడు ఆడ్ అని ఇవ్వాలి. సో చూసారా 15 ఈజ్ ఆడ్ అని ఇచ్చింది, అంటే 15 అనేది ఆడ్ నెంబరు. మళ్ళీ ఇంకోసారి రన్ చేద్దాం. ఇక్కడ మనం 24 అని ఇద్దాం, ఎంటర్ క్లిక్ చేసాం. 24 ఈజ్ ఈవెన్ అంటే చూసారా ఇక్కడ మనకి మెయిన్ కండిషన్ ఏంటి, ఇక్కడ ఇది ఇచ్చిన నెంబర్ అనేది 2తో డివైడ్ అయినప్పుడు రిమైండర్ కానీ 0 వచ్చిందా, ఆ 0 ఈ 0కి సమానం అవుతుంది. సో అప్పుడు ఈ ప్రింట్ అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇది కండిషన్ ఓకే అవ్వలేదు అనుకో, రిమైండర్ వేరేది ఏమైనా 1 కానీ 2 ఇంకా ఎక్స్ట్రా వచ్చింది అనుకో, అది డైరెక్ట్గా సెకండ్ కండిషన్ స్టేట్మెంట్లోకి వచ్చి ఇది ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఒకసారి క్లారిటీగా చూడండి. మళ్ళీ అర్థమైపోతే ఒకసారి మళ్ళీ చూడండి. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం. ఇప్పుడు మీకు ప్రోగ్రామ్స్ ఇస్తాను, సో మీరు చేయాలి. ఎలా చేయాలి కూడా నేను చెప్తాను. సో చెక్ ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 5 అంటే ఇచ్చిన నెంబర్ అనేది 5తో డివైడ్ అవుతుందా అవ్వదా అని ఒకసారి మీరు ఆలోచించండి. ఫస్ట్ ఇన్పుట్ ఏంటో చూద్దాం. టేకింగ్ ఫ్రమ్ యూజర్ 24 ఒక నెంబర్ అనేది తీసుకోవాలి. ఇన్ఫర్మేషన్ అనేది అంటే ఇన్పుట్ అనేది యూజర్ నుంచి తీసుకోవాలని అర్థం. ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 5 అంటే ఈ 5తోని ఈ నెంబర్ అనేది మల్టిపుల్ అవ్వదని చెప్తుంది. సో ఇంకొక ప్రాబ్లం ఉంది, అది మీరు చేద్దరు, ఇది నేను చెప్తే అలాను. ఫస్ట్ మనం పిఎస్ కోడ్లోకి అయితే వస్తాను. మళ్ళీ ఇది డిలీట్ చేద్దాం. ఇక్కడ మనం నంబర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిజర్ని కదా మళ్ళీ తీసుకోవాలి. ఇంటి ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ద నంబర్. ఓకే, ఒక నెంబర్ని అనేది తీసుకుంటాం. అది 5తో మల్టిపుల్ అవుతుందా అవదని అడుగుతుంది. ఇఫ్ రాద్దాం కండిషన్ స్టేట్మెంట్. ఇఫ్ నమ్ అంటే తీసుకున్న నెంబర్ అనేది ఇందాకలనే మాడ్యులస్ ఆఫ్ 5 అంటే 5తో డివైడెడ్ చేసేటప్పుడు మనకి ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 5తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 అనేది వచ్చిందా, అది మల్టిపుల్ బై 5 అని అర్థం. సో ఇక్కడ కాలం రాద్దాం, ఎంటర్ క్లిక్ చేసా. ఇక్కడ ప్రింట్ ఆఫ్. సో ఇక్కడ నమ్ అంటే తీసుకున్న నమ్ అనేది ఏంటి, ఇట్ ఈజ్ మల్టిపుల్ బై 5 అంటే తీసుకున్న నెంబరు మల్టిపుల్ బై 5తో మల్టిపుల్ అవుతుంది అని అర్థం. ఒకవేళ ఇది కాదనుకో ఎల్స్ రాసేయచ్చు. ఎల్స్ ఏంటి, అంటే ఒకవేళ రిమైండర్ 1 కానీ 1 కన్నా ఎక్కువ వచ్చింది అనుకో, 0కి సమానం అవ్వకపోతే అది డైరెక్ట్గా ఈ స్టేట్మెంట్ వదిలేసి ఈ స్టేట్మెంట్కి వస్తుంది. ఇక్కడ మనం ప్రింట్ రాస్తాం. ఇక్కడ ఏంటి, నమ్ అనేది ఈజ్ నాట్ మల్టిపుల్ బై 5. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఒకసారి. ఎంటర్ ద నంబర్ అంటే మనం ఒక 23 ఇద్దాం, ఎంటర్ క్లిక్ చేశాను. 23 ఈజ్ నాట్ మల్టిపుల్ బై 5 అంటే 5తో మల్టిప్లై అవ్వదని అర్థం. అంటే 5 1 జార్ 5 4 జార్ 20, ఇంకా 3 అనేది రిమైండర్ కింద ఉండిపోతుంది. అంటే 3 అనేది 0కి సమానం కాదు కాబట్టి ఈ కండిషన్ అవ్వలేదు కాబట్టి డైరెక్ట్ ఈ కండిషన్లోకి వచ్చింది. సో ఇంకోసారి రన్ చేసి ఇన్పుట్ మారుద్దాం. ఇక్కడ 15 ఇచ్చాను, 15 ఇచ్చి ఎంటర్ క్లిక్ చేశాను. 15 ఈజ్ మల్టిపుల్ బై 5 5తో డివైడెడ్ అయిపోద్ది కదా, అంటే 5 మల్టిపుల్ అయిపోద్ది. 5 1 జార్ 5 3 జార్, రిమైండర్ అనేది 0. ఓకే, సో ఇది ప్రోగ్రామ్. దీన్ని మనం దేనితోనే మల్టిపుల్ అవ్వాలన్నా డివైడెడ్ అవ్వాలని ఇలా చేయాలి. సో మీకు ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం అయితే ఇస్తాను, అది ఎలా చేయాలో చెప్పేస్తా, మీరే చేయండి. ఓకే, ప్రాబ్లం 4 చెక్ ఓటింగ్ ఎలిజిబిలిటీ. అంటే ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఇదేంటి కొత్త ప్రోగ్రామ్ అని. ఇది చాలా ఈజీగా ఉంటుంది, ఎలా చేయాలో నేనే చెప్తా. సో మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేయాలి. ఐ విల్ డూ ఇట్ అని కమెంట్ చేయండి, అప్పుడే కదా నాకు తెలుస్తుంది మీరు చేస్తున్నారు లేదా అనేది. ఫస్ట్ ఇన్పుట్ ఏంటో చూసుకుందాం. అంటే టేకింగ్ పర్సన్ ఏజ్. మనకి ఓటింగ్ ఎలిజిబిలిటీ అంటే అర్థం ఏంటి, మనకి ఓటింగ్ ఎలిజిబిలిటీ అంటే నువ్వు ఓటు హక్కు వస్తుందా రాదా అని ఎలా తెలుస్తుంది. నీకు 18 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉంటే కదా నీకు ఓటింగ్ అనేది ఎలిజిబుల్ అవుతావు. సో ఫస్ట్ మనం ఇన్పుట్ కింద ఏజ్ని తీసుకోవాలి. అంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్, అది నార్మల్గా ఇన్పుట్ పెట్టి నెంబర్ అది ఏజ్ అడుగుతాం. అక్కడ ఎంటర్ యువర్ ఏజ్ అని అడిగితే అక్కడ మీ ఏజ్ అయితే అడగాల్సి ఉంటుంది. ఓకేనా, అక్కడ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంటి, ఎలిజిబుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఆలోచించండి. ఫస్ట్ ఇఫ్ కండిషన్లో ఏం రాయాలి, మీరు
తీసుకున్న ఏజ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి 18, అంటే 18 కన్నా ఎక్కువ ఉన్నా పర్లేదు, 18కి ఈక్వల్గా ఉన్నా పర్లేదు, ఓకేనా, అంతకన్నా తక్కువ ఉండకూడదు. సో తీసుకున్న ఏజ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18, అంటే 18 కన్నా పెద్దది ఉన్నా లేదా 18 అయినా మీరు ఎలిజిబుల్ అని ప్రింట్ చేయాలి. ఒకవేళ ఇది కాలేదనుకో డైరెక్టర్గా మీరు ఎల్స్లో రాసేయచ్చు ఈజ్ నాట్ ఎలిజిబుల్ అని. అలానే లెస్ దెన్ అనే తక్కువ ఉన్న ఇది అవ్వదు, ఇది కండిషన్ అయితే అవ్వదు. ఓన్లీ మనం గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు చేయాలి, లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు చేయకూడదు. ఎందుకంటే లెస్ దెన్ వచ్చింది అనుకో వాళ్ళు ఎలిజిబుల్ అవ్వరు, ఈక్వల్ టు వస్తే ఎలిజిబుల్ అవుతారు మళ్ళీ. ఇక్కడ ఇది రాంగ్ అని అర్థం, నేను ఇచ్చిన హింట్ ఇది తప్పు, ఇది ఇవ్వరు, ఇదే చేయాలి మీరు. అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు అంటే 18 సంవత్సరాలు ఉన్నా లేదా 18 years కన్నా ఎక్కువ ఉన్నా సరే మీరు ఎలిజిబుల్, లేకపోతే డైరెక్ట్గా మీరు కాదు అని చేయాలి. సో ఇది మీరు చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఐ విల్ డూ ఇట్ అని కామెంట్ చేయండి, మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ సెషన్తో కలుద్దాం. సో డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. వెబ్ డెవలప్మెంట్ కోర్సెస్ అండ్ కోడింగ్ రిలేటెడ్ కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.